ఈ ముగ్గురు అధికారులకి ఈ పని దుర్మార్గాన్ని అప్పచెప్పిన మరింత పెద్ద దుర్మార్గుడు సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సజ్జలు కదా వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది, మరి డైరెక్షన్ ఇచ్చి ఉండి అరెస్ట్ చేయకుండా ఉంటారు? వెంటనే అరెస్ట్ చేయాలి. ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి చెప్పాలి, ఏ నిర్ణయం మేరకు ఎవరి ఆదేశాల మేరకు ఈ దుర్మార్గం చేశారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పు కన్ఫ్యూస్ అవ్వాలి. చేస్తే వాళ్ళకి ఐపీఎస్ గౌరవం వస్తుంది, వాళ్ళ జీవితానికి సార్థకార్థం ఉంటుంది. లేకపోతే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు స్కార్ అంటే మచ్చగా వాళ్ళ జీవితం అంతా ఉంటుంది ముగ్గురు అధికారులు. కాబట్టి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాళ్ళు చట్టం ముందు ఒప్పుకోవాలి, అరెస్ట్ అవ్వాలి, వాళ్ళు ఉద్యోగాల నుంచి రాజీనామా చేయాలి. వాళ్ళకు ఒక పని అట్లా కాకుండా ఒక పని చేయొచ్చు. వాళ్ళు రాజీనామా చేసి వైసీపీ పార్టీలో రేపు మూడు నియోజకవర్గాలు తీసుకొని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఏమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. 3 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కూడా రేపు ఎన్నికలు గెలుస్తారు. ఇలాంటి మహిళలను అవమానించేవాళ్ళు, మహిళలను దుర్భాషలాడే వాళ్ళకి ప్రజలు ఓటేస్తారని చూద్దాం. మరి ఏంటండి అది దుర్మార్గం ఏంటి? రాజీనామా చేసి వాళ్ళు వచ్చి వైసీపీ పార్టీలో ఇన్ఛార్జీలు ఉండమని చెప్పండి. వాళ్ళకి జిల్లా అధ్యక్షులు ఇవ్వండి, లేకపోతే ముగ్గురికి. లేదా వాళ్ళు మీకు సెక్యూరిటీ లేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు కదా, సెక్యూరిటీ చాటలేదని. వాళ్ళ ముగ్గురు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉండే కాంప్లెక్స్లో సెక్యూరిటీ ఆఫీసర్స్గా జాయిన్ అవ్వండి. మీరు ఎంత నీచం అండి ఇది. ఒక మహిళ సినిమా యాక్టర్, అంత పాపులర్ పర్సనాలిటీని మీరు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధిస్తారా? ఇన్ని రోజులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారా? మహిళల పట్ల అంత చేయొచ్చా? మీకు భార్యలు, చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారే, అలా చేయొచ్చా మీరు? ఎవరైనా చెప్తే మాత్రం సజ్జలు అంటూ దుర్మార్గులు చెప్తారు, మీకు చెప్తే చేస్తారా దుర్మార్గాన్ని? కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, మీరు ఇంతటితో ఈ పని అయిపోయింది అనుకో, వాళ్ళ అందరు ఉద్యోగాల నుంచి వాళ్ళు పోవాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖకి, డిఓపిటికి రాసి వాళ్ళ ఉద్యోగాలు తొలగించే విధంగా, ఐపీఎస్ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదా వాళ్ళే వచ్చి చట్టం ముందు లొంగిపోవాలి ముగ్గురు అధికారులు, లేదా రాజీనామా చేసి వైసీపీలో చేరాలి, లేదా జగన్కి కాంప్లెక్స్లో సెక్యూరిటీ ఆఫీసర్లు చేరితే వాళ్ళకి బాగుంటుంది. చట్టం ముందు లొంగాలి. ఏంది నైతిక విలువ లేకుండా పనిచేస్తే అధికారులు, అంత ఉన్నత స్థాయి అధికారులు అట్లా పనిచేస్తే రేపు మహిళలకు ఏం రక్షణ ఉంటుంది? కాబట్టి ఇంతటితో వీళ్ళు వదిలిపెట్టొద్దు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉద్యోగాలు ఉండడానికి వీళ్ళు. ఐపీఎస్ గౌరవం రావాలి. ఐపీఎస్ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి గౌరవం రావాలంటే వీళ్ళ ముగ్గురు అధికారంలో ఉద్యోగాలు ఉండటానికి వీల్లేదు. అరెస్ట్ చేయాలి.